జాతకాలని రకరకాలుగా చెప్పొచ్చండి. కొంతమంది కుండలి వేసి చెప్తారు. ఇందులో కుండలి వేయాలంటే ఖచ్చితంగా అంటే కావాల్సిండేది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. కొంతమంది పామిస్ట్రీ అంటారు, అంటే చేతులను హస్తరేఖా శాస్త్రం, హస్త సాముద్రికా శాస్త్రం అంటారు. ఇది ఓన్లీ రేఖల్ని బట్టి చెప్పేది. కొంతమంది నాడీ జ్యోతిష్యం అంటారు, అంటే ఈ తంబ్ ఉంటుంది కదండి, ఆ ప్రింట్ని బట్టి చెప్పేది. ఈ నాడీ జ్యోతిష్యంలోనే ఇంకొకటి ఉంటుంది, తాళపత్ర గ్రంథాల ద్వారా చెప్పేది. అది ఎక్కువగా వైదేశ్వరన్ కోయిలర్ వారు అంటుంటారు కేరళలో. అది ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఇలా మల్టిపుల్గా ఉన్నాయి. ఈ మధ్య న్యూమరాలజీ ఇవన్నీ వచ్చాయి. ఫైనల్ ఏంటి, ప్రొజెక్షన్ అనేది అతగాడి భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని మనం బయటికి గుంజాలంతే, అదే మెయిన్. కానీ నిజానికి ఒక మనిషి భూత భవిష్యత్ కాలాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అంటారు జ్యోతిష్యులను నేను కలిసినప్పుడు, రాసి పెట్టి ఉన్నది అనుభవించి తీరాల్సిందే అని అంటారు. అలాంటప్పుడు తెలుసుకునే ఉపయోగం ఏముంది? ఈ విషయం మీద మీరేమంటారు? యాక్చువల్లీ అది వాళ్ళకి తెలుసుకోవాలని ఆ టైంకి రాసి పెట్టుందేమో. అంతే కదా, రైట్. కానీ ప్రతి మనిషికి క్యూరియాసిటీ ఉంటుంది. అదే క్యూరియాసిటీ ఉంటుంది. ఎవరికైతే అలా రాసి పెట్టుంటే వాళ్ళే సంప్రదిస్తారు, వాళ్ళే జ్యోతిషాన్ని అనలైజ్ చేస్తారు. అలా అనలైజ్ చేయించుకోవాలని వాళ్ళకి రాసి పెట్టుందేమో. ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయరు కదా. అవును కదా. క్లయింట్స్ అందరూ వాళ్ళే వస్తారు, జాతకాలని చూడమని వాళ్ళే చెప్తారు. సో ఇక్కడ మేము ఒక మాధ్యమం లాగా అంతే, జస్ట్ లైక్ వీఆర్ ది మీడియా. సో అనలైజ్ ఏం చేస్తాం, హోరోస్కోప్ అనలైజ్ చేసి చెప్తాం. మేము ఏమన్నీ బ్రతిమలాడాం కదా. సో అది రాసి పెట్టిందేమో వాళ్ళకి, అది అందుకనే వస్తున్నారేమో. దిస్ ఇస్ ద సింపుల్ ఆన్సర్. చాలామంది జ్యోతిష్యుల్ని ప్రజలు నమ్మే విధానం ఏంటంటే, జరిగినవి కొన్ని వాళ్ళ నిజం చెబితే, జరుగుతున్నవి కొన్ని చెబితే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం అనేది వాళ్ళకి కొంతవరకు నమ్మకం కుదురుతుంది అని. కానీ అలా మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉంటాయండి? గతంలో జరిగిపోయినవి కానీ జరుగుతున్నవి కానీ ఎప్పుడైనా 1 or 2 పాయింట్స్ మిస్ అయిన సందర్భాలు ఉంటాయి? మిగతా వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తారో నాకు తెలియదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మీ స్టైల్ ఏంటి? అదే మీరు యాంకర్, మీ ఒక స్టైల్ ఉంటుంది, వేరే యాంకర్ ఒకే స్టైల్ ఉంటుంది. కరెక్ట్. నా స్టైల్ ఏంటంటే, నాకు కాల్ వస్తుంది, క్లయింట్ సంప్రదిస్తానే మీకు ఏం కావాలని అడుగుతాను. కొంతమంది దీంట్లో లిటిగెంట్ క్లయింట్స్ ఉంటారనమాట. మీకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు కదండి, మీరే చెప్పండి అంటారు. నేను అంటాను, నాకు ఉండేది 20 minutes టైం అమ్మా, నీకు భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పుకుంటా పోతే నాకు ఒక వారం అవుతుంది, కాబట్టి టైం పెట్టాలి దాని మీద మీ రీసెర్చ్కి. అంతే కదా. చిన్నది ఏదైనా ఎవరు పుడతారా అని కనుక్కోనేక ఒక అర్ధగంట లెక్కేయాలి. నాకు ఉండేది 20 minutes టైం. ఎందుకంటే నాకు ఎక్కడ దేశ విదేశం నుంచి కాల్స్ వస్తూ ఉంటే ఫారిన్ క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు నాకు. సో అలాంటప్పుడు నేను ఏమంటాను, మీకు ఏది కావాలో అది సూటిగా అడగండి, దాని మీద మనం ఎక్కువ డిస్కస్ చేసేకి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు పాస్ట్లో నీకు అఫైర్లు ఉండొచ్చు, ఏమంటే ఉండొచ్చు, అది నాకు నువ్వు అడిగే క్వశ్చన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తాను. అదేనండి నా స్టైల్ అనమాట. వాళ్ళకి అడుగుతా, మీరు ఏ టార్గెట్ అడుగుతారు, వాళ్ళంటే నాకు పెళ్లి కావట్లేదండి, సో పెళ్ళికి లెక్కేస్తాను, ఇది సమస్య అని చెప్తాను. కొంతమంది అంటారు టోటల్ చెప్పండి అంటారు. నేను ఒకటే చెప్తా, టోటల్ చెప్పేకి ఓ వారం అవుతుందమ్మా, వారం నావి డేట్స్ నువ్వే తీసుకుంటే నేను ఎంచక్క టిఫిన్ చేసేసి ఇంకా నీతో కంప్లీట్గా డిస్కషన్ చేస్తాను, మరి మీల్స్ చేసి నీతోనే డిస్కషన్ చేస్తాను. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నేను ఓన్లీ 20 minutes టైం ఇస్తాను, కాబట్టి నీకు ఏం టార్గెట్ కావాలో అవి అడగండి అని చెప్తానండి. ఇది నా స్పెషలైజ్డ్ సర్జన్స్ ఎలా వచ్చేసారో ఏ ప్రాబ్లంకి కావాలంటే కదండి. అంత హోరోస్కోప్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దశలు లెక్క వేయాలంటేనే ఎంత టైం పట్టుద్ది తెలుసా? శని 18 ఏళ్ళు ఉంటాడు, 18 శని అంతర్దశలు రకరకాల కుజుడు, రాహు, కేతు ఇంతమంది వస్తూ ఉంటారు. ఒక్కొక్క దశకి ఎంతసేపు అని చెప్పాలి వాళ్ళకి. కాబట్టి ఓవర్ థీమ్ చెప్తాను, ఇది జరుగుతుంది. లేదు ఇన్డెప్త్గా కావాలంటే ఏదో 2-3 అడుగుతారు, అంతే కదండి. ఒక మనిషికి పెళ్లి కానునికి పెళ్ళే సమస్య ఉంటుంది. కరెక్ట్. సో అట్లా నా టార్గెటింగ్ సూటిగా ఉంటుంది. సరే, ఇప్పుడు చెప్పండి, మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది చెప్పారు? నేను నిజం చెప్పాలంటేనండి, రాశి ఫలాలు చెప్పర్లేండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మకర రాశిలో పుట్టిన వాళ్ళు మంత్ ఉంటుంది లేదా డేట్ ఉంటుంది కదా. అదే అట్లా కాదు, మకర రాశిలో బోల్డ్ మంది పుట్టింటారు. మీకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ కావాలి, డేట్ ఆఫ్ ప్లేస్ కావాలి, పుట్టిన టైం కూడా కావాలి. ఎందుకంటే భూమి మీద జన్మించే ప్రతిదీ ఇన్బిల్ట్ ఈ హోరోస్కోప్లోనే జన్మిస్తుంది. ఇప్పుడు పక్క సందులో కుక్క పిల్ల పుట్టినా అది హస్త నక్షత్రంలోనే పుట్టింటుంది. రైట్. దాని అనలైజింగ్ కెపాసిటీ, దాని యొక్క లైఫ్ స్పాన్ బట్టి దానిలోకి వేరే జాతకం వస్తుంది. సో బట్ ఇది సౌండ్స్ ఫన్నీ, కరెక్ట్. కానీ రియాలిటీ జాతకం అనేది
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ చాలా మంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నిజం చెప్పడానికి చాలా హెసిటేట్ అవుతూ ఉంటారు. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అలా ఎప్పుడైనా జరిగిందా? చెప్పక తప్పదు కదండి. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, ఇప్పుడు జ్యోతిష్యుల దగ్గర కూడా అబద్ధం చెప్పడానికి చెప్పక తప్పదు కదా. కరెక్ట్. నాకు ఇట్లాంటి కొన్ని జాతకాలు వెరైటీ వస్తుండే. ఎట్లంటే వాడికి 40-42 ఉంటాయి, వాడికి కుజదోషం హైగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురుకి ఆ పక్క కన్సల్ట్ చేస్తారు కదా, ఆ పక్క ఒక దిట్ట జ్యోతిషుడు అనుకోండి, ఇతనికి పలానా దోషం ఉందంటాడు కదా. అందుకని నన్ను కన్సల్ట్ గురూజీ మంచి యోగా టైమింగ్ వచ్చేలాగా నా ఏజ్ని తగ్గించి లగ్న కుండలు వేసిండి అంటారు. ఓరి దేవుడా. అంతే కదా. అప్పుడు ఆ లగ్న కుండలు పట్టుకొని వెళ్తే ఏముంది, చెడే కనిపించదు అందులో. అట్లాంటి టైమింగ్స్ కోసం సంప్రదిస్తూ ఉంటారు. బట్ మ్యాక్సిమం ఎట్లయితుందండి, ఒక ఆడపిల్ల జీవితాన్ని అనవసరంగా చెప్తాను డైరెక్ట్. కరెక్ట్ కరెక్ట్. వేస్ట్. ఇది వీళ్ళే కాదండి, లేడీస్ కూడా అట్లే ఉన్నారు. మీరు వామాచారం గురించి ఇందాక అన్నారు. సో ఈ ఆచారాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి గురించి ఒకసారి వివరంగా. ఆచారాల గురించి చూస్తే దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం ఉందండి. ఇందులోనే కొంచెం ఎక్స్టర్నల్ లెవెల్లో కులార్ణవ తంత్రం అని ఉంటుంది. సో కేపాతంత్రం అని ఈ మధ్య రీసెంట్గా వస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ ఆచారాలు అనేటివి ఉన్నాయి. దక్షిణాచారం అంటే మనకి ఇక్కడ ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చేస్తారు. మన శ్రీవారి సేవ ఇవన్నీ అంటే వడపప్పు, పాయసం, వెజిటేరియన్ సెక్షన్, అదే అంటారు కదా, వెజిటేరియన్ సెక్షన్. అంటే కంప్లీట్గా దీనికి ఒక ఆగమ శాస్త్రం అనేది ఉంటుంది. ఆ ఆగమాలు శైవాగమ, వైష్ణవాగమ దాని ప్రకారం చేస్తారు. వామాచారానికి ఆగమ శాస్త్రాలు ఉండవు. ఓకే. ఈవెన్ వామాచార దేవాలయాలు కూడా మీకు ఆగమ శాస్త్రం ప్రకారం ఎక్కడ ఇది ఉన్నట్టు దాఖలాలు లేవు. పైగా వామాచారం అనేది ఒక రా ఎనర్జీ, ఎలా ఉంటే అలా చూపిస్తారు. ఇప్పుడు మనం శ్రీవారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి, ఎంత నీట్గా మనకు ఆ అలంకరణలు. వామాచారం అలా ఉండదు, ఎలా ఉంటే అలానే రా ఎనర్జీని యూ మస్ట్ వర్షిప్. ఇది కులార్ణవతంత్రం అని చెప్పాను ఇందాక. ఇందులో వ్యక్తి పూజ ఉంటుంది, నవకన్య పూజ ఉంటుంది, షోడశీ కన్య పూజ ఉంటుంది. ఇవి కులార్ణవ తంత్రంలో. అంటే ఇక్కడ ఒక ఐడల్ ఉంటుంది, వామంలో ఒక రా ఎనర్జీ ఉంటుంది, కౌలంలో వ్యక్తి పూజ ఉంటుంది, సమయాచారం అని ఇంకొకటి ఉంటుంది. ఇవేమీ ఉండవు దాంట్లో. జస్ట్ లైక్ అది ధ్యానంలాగా ఉంటుంది. పరమాత్మతో ఇది కావాలి అని చెప్పి మన వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తాను చూడండి, అలాంటిది సమయాచారం. సో ఈ కేపాతంత్రం అంటే బెంగాల్లో మీకు ముండమాలిని తెలుసా అండి? విన్నానండి. ముండమాలిని అని తారాపీఠ అంటారు. ఆ కల్చర్ అనమాట అది కేప. ఓకే ఓకే. ఆయన స్థాపన చేశాడు అది. ముండమాలిని తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది బెంగాల్లో. సో ఇలా డిఫరెంట్ కల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఎక్కువ పాటించేది దక్షిణాచారం. అంటే మన జిల్లాల వారీగా భాష, యాక్సెంట్ ఎలాగో, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలాగో, సో జ్యోతిష్యంలో కూడా చాలా రకాలైన ప్యాటర్న్స్ ఉన్నాయి. జ్యోతిష్యంలో లేవండి, ఇవి భగవంతుని చేరుకునే మార్గాలు ఇవి. జ్యోతిష్యం ఒకటే ఉంది, హస్తం గిస్తం అవన్నీ పక్కకు పెట్టేసి. నేను జనరల్గా ఫాలో అయ్యేది కుండలు చూసి టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని చెప్పేది. నేను ఈ శాస్త్రాన్ని దశమహావిద్యలతోటి లింకప్ చేసుకున్నాను. రైట్. మనకు రెగ్యులర్గా మనకు ఇంటి దగ్గర పంతుళ్ళు వీళ్ళు చెప్పేది ఓన్లీ జ్యోతిష్యము, పరాశుడు ఏం చెప్తాడో అవి చెప్పే పరిహారాలు. బట్ నేను ఇక్కడ ఒక స్టెప్ అడ్వాన్స్ అయ్యి దశమహావిద్యల ద్వారా పరిహారాలు ఎంచుకొని అవి చెప్తా ఉంటాను. మోడరేట్ అయ్యారు మీరు. అంటే ఇప్పుడు కాంబినేషన్ లో మెడిసిన్స్ ఎలా కాంబినేషన్ మార్చారు. డైరెక్ట్ ఒక రా ఎనర్జీతో జ్యోతిష్యాన్ని ఎలా పరిహారాలు చేసుకోవాలి అనే విషయం మీద నేను ఆ లైన్లోనే వెళ్తున్నా.